ఈరోజు చుక్కాకు చట్నీ చేస్తాము. అన్నానికి, పెరుగన్నానికి, సంగటికి అన్నిటికీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ దీన్ని అన్నీ నీట్గా కడిగేసి, కాళ్ళు కూడా బాగుంటుంది, మెత్తగా బాగుంటాయి, అవి కూడా వేయచ్చు. రెండు కట్టలు తీసుకున్నాం కదా, దాన్ని ఉల్చేసి కడిగేసిన నీట్గా కట్ చేసుకు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. దీనికి ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. సంగటికి చేయబోతున్నాను. ఇది వచ్చి శనగగింజలు, నువ్వులు, మిర్చి, ధనియాలు అన్నీ వేసి పొడి చేసుకున్నాము. స్టార్ట్ చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్ వేసాను, 4 స్పూన్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాస్త ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కచ్చే ప్యాగినిజం తెల్లగడ్డని ఎక్కువగా బాగుంటుంది. అది ఒక 4 మెంతులు, ఎక్కువ కూడా లేదు, చేరైపోతుంది. చిల్లీ, ఆనియన్, 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకు. దీన్ని మనం మిక్సీకి వేయాల్సిన పని కూడా అవసరం కూడా ఉండదు. కాళ్ళతో సహా వేసాను, ఇలా కాళ్ళతో సహా మెత్తగా, ఇది కూడా మెత్తగా బాగా తీసుకుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. దీని ఫోన్ చేస్తానే ఉండదు. నేను వస్తానని చెప్పలేదే. సాల్ట్ వేసాను, దీనికి కలిపెట్టుకున్నాను బాగా. ఒక 1/2 స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసాను. నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. సరే, మెత్తగా చాలా బిందిగా ఉడికిపోతుంది. వేసి పొడి కొట్టుకున్నాను, పొడితో చేసుకుంటాను. చూసారా, మనం మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎల్లప్పుడూ పొడి చేసుకుంటాం మనం. ఆ పొడి వేసేసి కాసేపు 2 మినిట్స్లో ఉడికిపోతుంది. కారం అంతా సరిపోయిందో చూసుకొని. మిక్సీ ఇక్కడ వేయలేదు, కాళ్ళతో సహా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దానికి కొట్టుకున్న పొడి, ధనియాలు, నువ్వులు, శనగగింజలు వేసి చేస్తాం కదా, చుక్కకూర చట్నీ రెడీ.